హాయ్ అండి, వెల్కమ్ టు సునీత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నా గార్డెన్లో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. పచ్చిమిరపకాయలు చూసారా, సూపర్గా కాసినాయండి మా గార్డెన్లోని. నేను మీకు 2-3 సార్లు చూపించాను. నేను ఈ చెట్ల నుంచి చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. ఇదిగోనండి, మరి చూసారా నల్ల పచ్చిమిరపకాయలు ఈ తొట్లో వేసానండి. ఈ 2 years పైన అయిందండి చెట్టు వేసి నేనైతేని. మరి తర్వాత పూనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చాలా బాగా ఎప్పటికప్పుడు మరి సీజన్లో బాగా ఇస్తున్నాయండి నాకైతేని. ఈ నల్ల పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ ఉంటాయన్నమాట. చూసారు కదా, నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోనండి, ఇక్కడ కూడా బయట కూడా నేను చాలా వేసానండి, కింద కూడా వేసానండి నేనైతే చెట్లు. ఇవైతే కనుక ఇవి నాటుకాయలండి. ఇవి మన ఆంధ్రకాయలు మాట, ఇవి వెస్ట్ గోదావరి. అక్కడ నుంచి నేను విత్తనం తెచ్చి వేసానమాట. మరి పోయిన సంవత్సరం కూడా మరి ఇదే ప్లేస్లో పెద్ద పెద్ద చెట్లు నేను చూపించాను మీకు ప్రీవియస్ వీడియోలో చూడండి. చాలా బాగా కాసినాయి. మళ్ళీ ఇవి కొత్త చెట్లు అండి, మళ్ళీ వేసామన్నమాట. చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయంటే, నాకు ఒక 5-6 చెట్లు అలా వేసుకుంటే చాలండి మన కుటుంబానికి. మరి సరిపోతాయి అన్నమాట. ఇంకో చూడండి, అక్కడేమో బ్లాక్ పచ్చిమిరపకాయలు, ఇటేమో పొట్టి పచ్చిమిరపకాయలు, వరంగిల్ పచ్చిమిరపకాయలు, మొత్తం 3 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఈరోజు అయితే ఇవి అవి 2 కోసుకుందామండి. ఇదిగో ఇవేమో వరంగిల్ కాయలండి, చూసారా సన్నగా ఉన్నాయన్నమాట. ఇంకోనండి, మరి ఈ తొట్లో కూడా నేను వేసుకున్నానండి. మరి 100 రూపాయలు టబ్ అండి ఇది. దాంట్లో కూడా నిన్న ఆర్జిమ్మాను, ఎక్కువ వచ్చినాయి. 4 చెట్లు ఉంచేసాను అనమాట. కన్వాయి కింద వేసాను. చూసారా ఎన్ని వచ్చినాయో. ఏకంగా ఈరోజు కేజీ పైనే ఉంటాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఇక్కడైతే ఈ బ్లాక్ పచ్చిమిరకాయలు కింద కూడా వేసానండి. ఇక్కడ ఈ మొక్కలో చాలాసార్లు చూపించాను. మళ్ళీ అన్నీ కట్ చేసాక మళ్ళీ వచ్చేసినాయి అండి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే ప్రతి ఇంట్లోనూ కూడా చెట్టు ఉండాలండి, ఈజీగా పెరుగుతుంది అన్నమాట. కొంచెం ముడత తెగులు లాంటిది వస్తుంది, వచ్చినప్పుడు మనం మజ్జిగ కానీ నీమైల్ కానీ ఇట్లాంటిది మనం స్ప్రే చేసినట్లయితే కనుక తప్పకుండా మరి అది తగ్గిపోతుందండి. చాలా బాగా కాస్తాయి అన్నమాట. చూసారు కదా, మరి ప్రీవియస్ వీడియోలో చూడండి. మరి వీటి గురించి కేరు ఎలా తీసుకోవాలో ఏంటో అన్నీ కూడా నేను చెప్పానండి ఆ వీడియోలోని. మీరు చూస్తే ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది. చూసారు కదా, అదిగోనండి నా గార్డెన్లో ఉన్న చెట్లన్నిటివి కోసేసాను. ఇంకా చాలా ఉన్నాయి, నేను కోయిలాకి వదిలేసాను అనమాట. చూసారు కదా, మరి వీడియో మీరు చూస్తున్నారు, మంచిది. ఇంకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. ఉంటానండి, బాయ్ అండి.